పట్టు పరికిణీలు, వాలు జడలు, అందమైన సంప్రదాయ వస్త్రాలంకరణలతో విశాఖ అమ్మాయిలు బాపు బొమ్మలని తలపిస్తున్నారు. సంక్రాంతి పండుగ శోభను పెంచేస్తున్నారు. 16 అణాల తెలుగుదనం ఉట్టిపడేలా సాగర తీరంలో సంక్రాంతికి ముస్తాబవుతోంది. సంప్రదాయ దుస్తులతో యువతులు నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగులోకిళ్ళు సంబరాలతో నిండిపోతాయి. ఇంటి ముందు ముత్యాల ముగ్గులు మెరిసిపోతాయి. పిండి వంటలు, అతిథులకు ఆహ్వానాలు, ఇక ఒకటేమిటి అన్ని ఆనంద క్షణాలే. ముఖ్యంగా మహిళలైతే సంప్రదాయ వస్త్రాలు, ప్రత్యేక అలంకరణలతో అదరహో అనిపిస్తారు. నిత్యం జీన్స్, టీషర్ట్, ఫ్రాక్స్, మోడర్న్ వేర్లో సౌకర్యంగా ఉన్న సంక్రాంతికి మాత్రం ట్రెడిషనల్ డ్రెస్తో కట్టిపడేస్తున్నారు వైజాగ్ లేడీస్. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఎన్నో సిరులు తెచ్చే పండుగ. ఆడవాళ్ళకు ముఖ్యంగా అలంకరణ అంటే చాలా ఇష్టం. అలాగా మన సంప్రదాయాన్ని ఉట్టిపడేలా మనల్ని మనం చూపించుకొని అందంగా తయారయ్యి ముగ్గులు వేసుకుంటూ మన సాంప్రదాయంలో, అలాగే గాలిపటాలు ఎగరేస్తూ హరిదాసు భజనలతో, అలాగే డూడు బసవన్నల డాన్సులతో ఇలా సంక్రాంతి అంటే మనకి ఎంతో శోభను తెస్తుంది. అదే శోభ మన ఆడవాళ్ళలో కూడా చాలా చాలా ఉత్సాహం, ఉల్లాసం, అలాగే సిరి సంపదలను కూడా తెస్తుంది. ఆడవాళ్ళకి కావాల్సింది నగలు, అలంకారం, బొట్టు, అలాగే మంచి చీరలు, గాజులు, ఇలా రకరకాల అలంకరణలతో అందంగా తయారవుతూ ఇంకా ఆ అందాన్ని ఉట్టిపడేలాగా వాళ్ళని మెరుగుదిద్దుకుంటూ ఆ శోభని తీసుకొస్తుంది. అలా ఈ బాపు బొమ్మ, ఒక బాపు బొమ్మ, బాపు ఎలా అయితే ఆ అందమైన అమ్మాయి ఇలా ఉండాలి అని గీశారో, అలాగే ప్రతి ఒక్క అమ్మాయి, ఆడపిల్ల, ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచు కూడా అలాగే తయారయ్యి అందంగా ఆ రోజు తను చూసుకుంటూ మురిసిపోతుంది. బాపు బొమ్మలా ఇలా జడ వేసుకొని, ఇలా అలంకరించుకొని, పట్టు చీర కట్టుకొని మన సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ సంక్రాంతి అనేది చాలా ఘనంగా జరుపుకుంటాం. 3 రోజులు, ప్రతి ఒక్క పండుగ ఒక రోజుతో అయిపోతుంది, కానీ ఈ 3 రోజులు కూడా ఆడి పాడి ఎంతో సరదాగా, అలాగే అలంకరించుకుంటూ రకరకాల కలర్ఫుల్ చీరలతో, రకరకాల నగలను ధరించుకుంటూ ఇలా ఆనందంగా జరుపుకోవడమే. మేము అందరం కూడా ఇక్కడ మా మిసెస్ ఏవియన్ కాలేజ్లో సంక్రాంతిని తీసుకొచ్చాం. ఇక్కడ ఇంత ఆనందంగా ఈరోజు జరుపుకున్నాం. అలాగే సంక్రాంతి పండుగ ఇంకా ఎన్నో రెట్ల ఆనందంతో జరుపుకుంటాం. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగలో పట్టు పరికిణీలు వేసుకునే ఆడపిల్లలు గాజులు, పూలు పెట్టించుకొని నట్టింట తిరుగుతూ ఉంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని తలపిస్తారు. ప్రస్తుత ట్రెండ్కి సరిపోయే స్టైల్లో డిజైనర్ వేర్ ట్రెడిషనల్ డ్రెస్సులు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం యూత్ మళ్లీ సంప్రదాయ వస్త్రాల వైపు మళ్లారు. ఏదేమైనా వైజాగ్లో అమ్మాయిలు కలర్ఫుల్ ట్రెడిషనల్ ట్రెండ్స్తో ఫెస్టివల్ మూడ్లో సంక్రాంతికి సంథింగ్ స్పెషల్తో అదరగొడుతున్నారు. ఇది మాకు దొరికే చాలా మంచి ఛాన్స్ అనమాట. మంచిగా బాబు బొమ్మలా రెడీ అవ్వడానికి ఇలా రెడీ అవుతామంటే మాకు ఎంతో ఇష్టం. సో రోజు డైలీ వేర్స్, వెస్ట్రన్ వేర్స్ వేసుకొని చిరాకు పడుతుంది. ఈరోజు మాత్రం ఇలా చక్కగా రెడీ అవ్వాలని మా అందరికీ అనిపిస్తుంది. సో అందుకే సంక్రాంతి అంటే మాకు చాలా ఇష్టం. సో ఇంకా అలానే కాదు, మన కల్చర్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది సంక్రాంతి అనేది. సో అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి స్పెషల్ అంటే లైక్ హాఫ్ శారీస్, జ్యువెలరీ, బాగా ఇయర్ రింగ్స్, వాల్ జడ వేసుకొని బాగుంటుంది. సంక్రాంతి అనగానే ఆడపిల్లలకి ఫస్ట్గా వచ్చేది ఆ లంగావాణీలు, ట్రెడిషనల్గా ఉండడం, గోరింటాకు పెట్టుకోవడం, జుమ్కీస్ అన్నీ. రేపు పండుగ అంటే ఈరోజు నైట్ అంతా సర్దుపెట్టుకొని బ్యాంగిల్స్, జ్యువెలరీ, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి ఏంటి అని అంతా సందడిగా ఉంటుంది ఆ రోజు ముందు.
అలాంటిది పండగ రోజు అయితే ఇంకా చాలా బాగుంటుంది. 3 రోజులు కూడా చాలా హ్యాపీగా ఉంటాము. చక్కగా పిండి వంటలన్నీ వండుకుంటూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ దూరంగా ఉండే వాళ్ళందరూ ఒకసారి ఊరొస్తారు. సందడిగా ఉంటుంది. ఆల్ ఆఫ్ యూ సంక్రాంతి అందరికీ. మనం ఇంట్లో ఉన్నప్పుడు నైట్ డ్రెస్సెస్ వేసుకుంటాం. అదే పొంగల్ వచ్చింది అనుకో, ఏదైనా ఫెస్టివల్స్ వచ్చాయనుకో మంచిగా ట్రెడిషనల్ వేర్లోని మంచిగా రెడీ అవుతాం. అలాగే అందరూ కూడా సంక్రాంతికి చాలా బాగా రెడీ అవుతారు. నాకు అది చాలా ఇష్టం. ఈరోజు మిస్సెస్ ఏవియన్ కాలేజ్లో చాలా బాగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. అందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో ఇంకా చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. సో ఇక్కడ పిండి వంటలు ఇంకా ఏవియన్ కాలేజ్లో చాలా బాగా జరిగింది. సో అలానే ఇక్కడ అందంగా అందరూ రెడీ అయ్యి మంచిగా డ్యాన్సులు అన్నీ వేసుకొని మేము అయితే 3 రోజులు 3 డ్రెస్సులు వేసుకొని చాలా బాగా చేసుకుంటాము. సో అలాగే పిండి వంటలు అవన్నీ వండుకుంటాం, భోగి మంటలు అవన్నీ వేసుకుంటాం. సో ఈరోజు మినీ సంక్రాంతి జరిగింది. అందుకని ఇక్కడ మినీ సంక్రాంతి రోజు అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఆనందంగా ట్రెడిషనల్గా రెడీ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ అంటేనే 16 అనాల ఆడపిల్లలు అచ్చమైన తెలుగు లోగిళ్లలో ఆడపిల్లలుగా కనిపిస్తారు. ముఖ్యంగా చెంపకు చారడి కళ్ళు, అలాగే వాలు జడ అని బాపు కీర్తించిన విధంగా ఆడపిల్లలందరూ కూడా సంక్రాంతి శోభని పెంచేస్తున్నారు. డైలీ వేర్స్ లో ఎలా ఉన్నా కూడా సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్లే మా ఫేవరెట్ డ్రెస్లు అంటున్నారు వీళ్ళంతా. మరి వీళ్ళందరితోని కూడా మనం చూడొచ్చు, ఇక్కడ అమ్మాయిలందరూ కూడా బాపు బొమ్మల్ని తలపిస్తూ విశాఖలో సంక్రాంతి శోభని మరింత పెంచేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దానుష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.